ప్రజాభవన్లో నేడు కీలక సమావేశం జరగనుంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో దళిత ప్రజా ప్రతినిధుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. దళిత వర్గాలకు సంబంధించిన పలు అంశాలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు, భవిష్యత్ కార్యాచరణపై భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఇటీవల ఈ నెల 17న ఎంపీ మల్లు రవి ఆధ్వర్యంలో దిల్ కుష్ గెస్ట్ హౌస్లో ఎంపీలు, ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఆ సమావేశం తర్వాత తాజాగా దళిత ప్రజా ప్రతినిధుల విస్తృత స్థాయి సమావేశానికి ఏర్పాట్లు చేయడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి సమావేశం ఈరోజు ఏదైతే భట్టి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ఇప్పటికే ఏదైతే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కూడా చేరుకోవడం కూడా జరుగుతుంది. సో ఈ నెల 17వ తేదీ దిల్కుష గెస్ట్ హౌస్లో మల్లు రవి ఆధ్వర్యంలో కూడా ఏదైతే ఈ దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా కూడా ఏదైతే ఎస్సీ నియోజకవర్గాలకు ఏదైతే అభివృద్ధి నిధులు ఎక్కువగా కేటాయించాలని చెప్పి, అలాగే ఇందిరా మహిళలకు సంబంధించిన విషయంపై కూడా ఏదైతే ఎక్కువ ఇల్లులు దళిత సామాజిక నియోజకవర్గాలకు సంబంధించిన వారి దగ్గర కేటాయించాలని చెప్పి ఒక డిమాండ్ని తీసుకొచ్చారు. ఇక వీటితో పాటు కూడా ప్రధానంగా ఎస్సీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు సంబంధించి, ఇంటిగ్రేటెడ్ స్కూల్కి సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో ఆ దుష్ప్రచారాన్ని కూడా తిప్పికొట్టాలని చెప్పి కూడా దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఏదైతే ఈ సమావేశంలో నిర్ణయించుకోవడం జరిగింది. ఆ రోజు ఆ సమావేశానికి మంత్రులను పిలవలేదు, ఎందుకంటే మంత్రులు దే ఆర్ ది పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ కాబట్టి. సో మరి దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మాట్లాడుకొని ఆ డిమాండ్స్ అన్నీ కూడా ప్రభుత్వం క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రుల దగ్గరికి తీసుకెళ్లి ఈ ప్రధానమైనటువంటి డిమాండ్స్ పైన కూడా ఏదైతే ప్రభుత్వం క్యాబినెట్లో చర్చించాలి, ఆ దశగా మీరు అడుగులు వేయాలని చెప్పి మేము కోరుతామని చెప్పి ఆ రోజు మల్లు రవి కూడా చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈరోజు మొదటి విడతగా ఏదైతే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని ఏదైతే ప్రజాభవన్లో అందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా కలుస్తున్నారు. కలిసి వారి నియోజకవర్గ అభివృద్ధి గురించి, అభివృద్ధికి సంబంధించిన నిధుల గురించి, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విషయంపై ఎలా తిప్పి కొట్టాలి అనే ఒకటువంటి అంశంపై, ఇలాంటి అన్ని అంశాలపై కూడా ఏదైతే ఈరోజు దళిత సామాజిక వర్గానికి చెందిన నేతలంతా కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో డిస్కస్ చేసి పలు డిమాండ్లను కూడా ఆయన ముందు నుంచి ఏ డిమాండ్స్ అయితే భట్టి విక్రమార్క ముందు ఉంచుతారో ఆ డిమాండ్స్ అన్నీ కూడా క్యాబినెట్ ముందు చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పే విషయంపై కూడా చర్చించే అవకాశం ఉంటుంది. సో మధ్యాహ్నం ఏదైతే లంచ్ కోసం భట్టి విక్రమార్క వీళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది. సో ప్రస్తుతం భట్టి విక్రమార్క సచివాలయంలో క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఉన్నారు. మరి కాసేపట్లో ప్రజాభవన్కి చేరుకుంటారు. ఇప్పటికీ ఒక్కొక్కరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అందరూ కూడా ప్రజాభవన్కి చేరుకుంటున్నారు. సో ఈ చేరుకునేటువంటి క్రమంలో దళిత సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు ఇలా సమావేశాలు పెట్టడం, వారి నియోజకవర్గం చేయడంపై అయితే రాజకీయ వర్గాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. ప్రధాన టార్గెట్ ఈ సమావేశంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విషయంలో బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపణలు చేస్తుంది. చాలామంది పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందించిన విద్యకు దూరం అవుతారు. నియోజకవర్గంలో ఒకరికి పెట్టినట్టయితే వారికి ట్రావెలింగ్కి ఆలస్యం అవుతుంది. చాలామంది విద్యార్థులు రాలేని పరిస్థితి, తల్లిదండ్రులు పంపించలేని పరిస్థితి ఉంటుంది అని చెప్పి వారు చెప్తున్నారు. అన్ని సామాజిక వర్గాలను ఒకే చోట కలుపుకొని విద్య నేర్పడం, వారికి ఎలాంటి మత కుల విభేదాలు లేకుండా చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అని చెప్పి వీరు చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన ఇష్యూలో ఎలా ముందుకు వెళ్ళాలనే అంశంపై కూడా ఏదైతే ఈ సమావేశంలో చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకొని కొన్ని డిమాండ్స్ కూడా ఏదైతే డిప్యూటీ సీఎం ముందు కూడా ఏదైతే మల్లు రవి అధ్యక్షతన కవంపల్లి సత్యనారాయణ అందరూ కూడా ఏదైతే ఈ మీటింగ్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొన్ని డిమాండ్స్ అయితే ఉంచనున్నట్టు మనకు తెలుస్తుంది. శ్రీదేవి. రైట్ అజీం, థ్యాంక్ యూ.